ఎన్ని పోషక విలువలు ఉంటాయని తెలిసినా ఎముక తప్ప కండుండదని చాలా మంది కూర తినడానికి ఇష్టపడరు. కండలతోటి ఎముకలతోటి పని లేకుండా జస్ట్ గ్రేవీతోటి ఎంత అన్నమైనా చిటికలో లాగించేసేలాగా పర్ఫెక్ట్గా తలకాయ కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి. ఫస్ట్ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న యాలుక్కాయి, 4 జీడిపప్పులు వేసి ఇవి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ గసాలు కూడా వేసి జస్ట్ 5 సెకండ్స్ ఫ్రై అవ్వనిచ్చి కంప్లీట్గా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, బ్రౌన్ ఆనియన్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్లోకి 2 గంటల నూనె వేసేసుకుని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మసాలా ముద్ద కూడా వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూర, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసేసి చక్కగా మసాలా ముద్దలో ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించేసుకుని ఆ తర్వాత మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను టమాటా ముక్కలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. టమాటా కానీ లేదా కొంచెం చింతపండు రసం కానీ తగిలితేనే తలకాయ కూరకు టేస్ట్ వస్తుంది. సో మిస్ చేయకుండా యాడ్ చేసుకోండి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి చక్కగా అంతా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించేసి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటే తలకాయ కూర రెడీ. మంచి పోషక విలువలతో పాటు సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి.